చీఫ్ ఎస్ సోమనాథ్ సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో గ్రహ శకలాలతో భూమికి పెను ప్రమాదం పొంచి ఉంది అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదాలు లేకపోయినా మున్ముందు గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలియజేశారు. అదే జరిగితే మానవాళితో పాటు భూమి మీద ఉన్న అధిక శాతం జీవరాశి అంతమైపోతుంది అని హెచ్చరించారు. ఇటీవల ప్రపంచ గ్రహ శకల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్రో ఓ వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ఇస్రో చీఫ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం మనిషి జీవితకాలం 70 నుంచి 80 ఏళ్లు. కాబట్టి మనం ఇలాంటి విపత్తులను చూడకపోవచ్చు అని పేర్కొన్నారు. కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని, తరచూ భూమిని గ్రహ శకలాలు ఢీ కొడుతూ ఉంటాయే అని అన్నారు. జూపిటర్ గ్రహాన్ని ఓ గ్రహ శకలం ఢీకొట్టడాన్ని తాను కళ్లారా చూశాను అని తెలియజేశారు. అలాంటిదే భూమి మీద జరిగితే మనందరం అంతరించిపోతామని, ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని జోస్యం చెప్పారు. అందుకే ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సోమనాథ్. పుడమి తల్లిని ఇలాంటి విపత్తు నుంచి రక్షించాలని, భూమి వైపు దూసుకువచ్చే గ్రహ శకలాలను దారి మళ్లించే మార్గం ఉందని ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చారు. భూమికి సమీపంగా ఉన్న గ్రహ శకలాలను ముందుగా గుర్తించి ప్రమాదం నివారించవచ్చు అని, అయితే ఒక్కోసారి ఇలా చేయడం సాధ్యపడకపోవచ్చు అని తెలియజేశారు. కాబట్టి ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకొని భారీ వ్యోమ నౌకలతో ఢీకొట్టించి గ్రహ శకలాలను భూమి మీద పడకుండా దారి మళ్లించాలి అన్నారు. ఇందుకోసం ప్రపంచ దేశాలు ఉమ్మడిగా వివిధ విధానాలు రూపొందించాలి అని తెలియజేశారు. భవిష్యత్తులో ఈ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని అన్నారు. ప్రమాదం తప్పదు అన్న సమయంలో మానవాళి మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాద నివారణకు నడుం బిగుస్తుంది అన్నారు. అంతరిక్ష రంగంలో ముందడుగు వేస్తున్న ఇస్రో ఈ దిశగా బాధ్యత తీసుకోవాలి అని అభిప్రాయపడ్డారు. కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమం కోసం రాబోయే విపత్తును నివారించేందుకు అవసరమైన సాంకేతిక, ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.